అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం, 26,000 వేతనం, వీళ్ళకు విధులలో ప్రమాదం జరిగినట్టుంటే ప్రమాద బీమా కూడా 25 లక్షల ప్రమాద బీమా ఇవ్వాలని చెప్పడం జరిగింది. దాని మీద ఇలా ఈ యొక్క కార్మిక సంఘాల నిర్మాణం కూడా పూర్తి పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణ కోసం కూడా ఇలా ఈ యొక్క ప్రాంతంలో వేములవాడ అతిపెద్ద దేవస్థానం, దక్షిణ కాశీగా పేరు మోసినటువంటి దేవస్థానం, తిరుపతి తర్వాత సెకండ్ తిరుపతి అయినటువంటి దేవస్థానంలో ఇలా స్టాఫ్ను కూడా నూతన స్టాఫ్ను కూడా నిర్మించాలని కూడా గతంలో మేము చెప్పడం జరిగింది. ఇలా అధిక సంఖ్యలో వీళ్ళు భక్తులు వస్తున్నారు కాబట్టి ఇలా నిర్మించడానికి నూతన స్టాఫ్ను కూడా నిర్మించాలని గతంలో కూడా ఎమ్మెల్యే గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మన దేవాదాయ శాఖ మంత్రికి కూడా అదేవిధంగా లెటర్ పెట్టడం జరిగింది. ప్రధానంగా ఆ ఒక్క విషయాల మీద కూడా మంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా చొరవ తీసుకొని పనిచేస్తారని ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు సీనన్న గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది. ఈ యొక్క స్టాఫ్ను పెంచి నూతన ఈ యొక్క స్టాఫ్ను నిర్మించాలి. ప్రభుత్వ ఉద్యోగులను కూడా పూర్తి స్థాయిలో దేవస్థానంలో నిర్మించాలని కూడా రిటైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళలోపు భర్తీ కానటువంటి వాళ్ళు ఉన్నారు. పూర్తి స్థాయిలో కొత్త ఉద్యోగులను కూడా భర్తీ చేయాలనేది కూడా గతంలో మేము పెట్టడం జరిగింది. అందరూ కూడా కార్మికులకు ఇలా వచ్చినటువంటి వాళ్ళకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సభను అందరూ కూడా విజయవంతం చేయాలని కూడా ఏఐటీసీ జిల్లా మహాసభను తెలియజేస్తూ ఉన్నాం.